ఇంకెంత కాలం అంటాం, బెదిరిస్తాం, దబాయిస్తాం. దేవుని దబాయించొద్దు, బతిమలాడు. ప్రభా నాకు సహాయం చేయ దేవా, ఇదిగో ఈ వ్యక్తి మారాలి ప్రభా. ఎవరైనా మారటానికి మీరు ప్రార్థన చేస్తున్నారేమో, మీ భర్త మారాలని, మీ భార్య మారాలని ప్రార్థన చేస్తున్నారేమో. ఇసి దేవుడు వారిని మార్చాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఎంతైనా వారు ఒక నిర్ణయం చేయాలి కదా. దానికి దేవుడి స్థితిగతుల్ని మలుస్తూ వస్తాడు, వారు మారినట్లుగా వారిలో కార్యం జరిగిస్తానికి. చూసి బట్ దెన్ ఒక మనిషి తన హృదయంలో చేసే నిర్ణయాన్ని బట్టి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు ఆ వ్యక్తి పైన పని చేస్తానికి ఒక హక్కు. యూఆర్ గివింగ్ ద లీగల్ రైట్. ఒక భార్యగా, ఒక భర్తగా, ఇదిగో నా భాగస్వామి మారాలి, నా భాగస్వామి నిన్ను తెలుసుకోవాలి, ఒక లీగల్ రైట్. కానీ నీవు సమర్పించుకొని నువ్వు పెనుగులాడుతూ ఉంటే నిన్ను బట్టి దేవుడు కార్యం జరిగిస్తాడు. కానీ when you add fasting to it, దానికి ఉపవాసం యాడ్ చేసినప్పుడు ఇంకా ఘనంగా, ఇంకా సులభంగా కార్యాలు జరుగుతుంది చూస్తామంటే. ఈరోజు మీకు ఒకటే చెప్తున్నా, దేవుడు మరలా పిలుస్తున్నాడు తన ప్రజల్ని. తగ్గించుకుని రా, నా బలిపీఠం కట్టు, ఏకాంతంగా నాతో ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, నా శక్తిని పొందుకో. ఆర్ యు రెడీ టు రిసీవ్? ఇదిగో ఇక్కడ సంఘంగా కూడి ప్రార్థన చేస్తే మాత్రం కాదు, ఇంటికి వెళ్ళి ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేయండి. ఎవరితో మాట్లాడకుండా ఏకాంతంగా ప్రార్థన చేయండి.